హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్ కేక్స్ అండ్ లాగ్స్. ఈ కేక్ నాకు థీమ్ కేక్ ఆర్డర్ వచ్చిందండి. ఈ కేక్ అనేది నాకు నైట్ ఆర్డర్ వచ్చింది. నేను ఇంకా మరుసటి రోజు ప్రిపేర్ చేసుకున్నాను. అప్పటికే లేట్ అయిపోయిందనేసి నేను ఇంకా పడుకుండిపోయాను. నేను మార్నింగ్ 5 o'clock లేచి ఈ కేక్ బేస్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఎగ్లెస్ కేక్ అండి. ఎప్పుడంటే నేను ఈవెంట్కి వెళ్ళే రోజు నాకు ఆర్డర్ వచ్చిందండి. చెప్పాను కదా, ముందు షార్ట్లో కూడా నేను అప్లోడ్ చేశాను. తీసుకోకూడదు అనుకుంటూనే ఈ కేక్ ఆర్డర్ అనేది మళ్ళీ తీసుకున్నాను. నేను థీమ్ కేక్ అనేవి ఇప్పటివరకు నేనైతే చేయలేదండి. స్టార్టింగ్ నుంచి కూడా నాకు మామూలుగా రౌండ్ కేక్స్, స్క్వేర్ కేక్స్, బెంటో కేక్స్ ఈ టైప్ కేక్సే నేను చేశాను. కానీ ఇప్పటివరకు థీమ్ కేక్స్ అనేవి నేను అసలు ఆర్డర్ కూడా తీసుకోలేదంటే నాకు రాలేదులేండి. అందువల్ల నేను చేయలేదు. కానీ థీమ్ కేక్ ఆర్డర్ వచ్చేసరికి నేను చెయ్యాలా వద్దా, అసలు చేయలేదు కదా, చేయగలనా లేదా అని కూడా అనిపించింది. సరేలే, థీమ్ కేక్ ఫస్ట్ ఆర్డర్ కదా, తీసుకుందాము అనేసి నేను ఇంకా ట్రై చేశాను. నేను బేస్ అనేది ప్రిపేర్ చేసుకొని, ఇది బటర్ స్కాచ్ కేకు ఆర్డర్ ఇచ్చారండి. నేను ఇంకా వెంటనే తీసుకొని నేను ఇంకా ప్రిపేర్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. మార్నింగ్ స్టార్ట్ చేసి బేస్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, ఇంకా బేసు చల్లారేలోపు నేను మిగతా పనులన్నీ చేసుకున్నానండి. ఇంకా వంటది చేసుకునేసరికి 10 అయిపోయింది. ఇంకా అప్పుడు ప్రిపేర్ చేశానండి. ముందు మనం క్రమ్ కోట్ అనేది చేసేసుకొని నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తీసి బయటికి ఇంకా అప్పుడు ఫినిషింగ్ అనేది స్టార్ట్ చేసుకున్నాను. ఈ బేస్ అనేది నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది చూపించలేదు కదండి. ఇది ఆల్రెడీ నేను ఎగ్లెస్ బేస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఒక వీడియో చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియో అనేది చూడండి. ఇదైతే క్రమ్ కోట్ అయిపోయిన తర్వాత నేను ఇంకా బయటికి తీసేసి ఇలాగా మజ్జికి కట్ చేసుకున్నానండి. మజ్జికి కట్ చేసి సైడ్కి పెట్టేసుకున్నాను. అంటే బటర్ఫ్లై ఎలా ఉంటుందో అలాగా సైడ్కి పెట్టేసుకున్నాను అనమాట. వింగ్స్ వస్తాయి కదా, ఆ వింగ్స్ టైప్లోని సైడ్కి తిప్పుకున్నాను. కానీ ఇది చేసిన తర్వాత నాకు ఇది చేయగలనా లేదా అని అనుకున్నాను. చాలాసేపు గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. ఈ బటర్ఫ్లై పిక్చర్స్ అనేవి ఎలా ఉన్నాయి, అవి ఎలా కట్ చేసుకోవాలనేది చాలాసేపు చెక్ చేశానండి. చెక్ చేసిన తర్వాత కటింగ్ అయితే నేను బాగానే చేసుకున్నాను. మధ్యలో ఇలాగా వీ షేప్లో అది కట్ చేసుకొని బాగానే చేసుకున్నాను. సైడ్స్ కూడా చిన్న చిన్న లేయర్స్ లాంటివి తీసేసి నీట్గా కట్ చేసుకున్నాను. కానీ ఫైనల్ ఫినిషింగ్ సైడ్ ఇచ్చేసరికి చాలా ఇబ్బంది అయిపోయిందండి. ఒక పక్క నుంచి టైం అయిపోతుంది వెళ్ళడానికి, ఈ కేక్ అనేది కంప్లీట్ అవ్వడం లేదు. చాలా ఇబ్బంది అయిపోయింది. సైడ్ ఫినిషింగ్ అంతా చేయడానికి నేను 2-3 సార్లు చేయాల్సి వచ్చింది. ఇంకా చాలా చిరాకు వచ్చింది చేయడానికి కూడాని. కానీ ఆర్డర్ తీసుకున్నాను కదా, ఇంకా తప్పదు, ఇవ్వకపోతే బాగోదు కదా అనేసి నేను ఇంకా అలా నెమ్మదిగా ఇంకా ఈవెంట్కి కూడా వెళ్ళాలనిపించలేదు నాకు. ఎందుకంటే ఇది ఫినిష్ అవుతుందో లేదో కూడా నాకు తెలియలేదు. అప్పటికే ఇది చేసేసరికి 1:30 అయిందండి. అందుకే నేను వెళ్ళగలనా లేదా అని కూడా అనిపించింది. ఇంకా మానేద్దాము, ఈవెంట్కి వెళ్ళకూడదని కూడా అనేసుకున్నాను. ఫినిషింగ్ అయితే ఎప్పటికీ ఇంకా అవ్వట్లేదు. ఇది మెయిన్ సైడ్ ఫినిషింగే నాకు చాలా టైం పట్టిందండి. ఎంత చేస్తున్నా సరే అది క్రీమ్ మెల్ట్ అయిపోయేది. మళ్ళీ అదంతా తీసి మళ్ళీ వేరే క్రీమ్ అప్లై చేసుకున్నాను. ఆ తర్వాత ఐడియా అనేది వచ్చింది, నేను అనవసరంగా ఈ క్రీమ్ అనేది వేస్ట్ చేశాను అనిపించింది. సైడ్ కూడా నేను స్టార్స్ డిజైన్ ఇచ్చేసుకుంటే లుక్ కూడా బాగుంది అనిపించింది. కానీ చేశాక ఇంకా ఎందుకు మళ్ళీ దాన్ని తీయడం అనిపించి నేను ఇంకా అలానే ఉంచేసుకున్నాను. లైన్స్ లాగా ఇచ్చేసుకున్నానండి. సైడ్ అంతా కూడా లైన్స్ లాగా ఇచ్చేసి నేను స్టార్ నాజిల్ ఉంటుంది కదా, చిన్నది మనం బార్డర్ లైన్స్కి వేస్తాము, ఆ టైప్ నాజిల్తో నేను స్టార్స్ అనేవి పైన అంతా ఇచ్చుకున్నాను. స్టార్స్ ఎందుకు ఇచ్చానంటే ఆయన నాకు ఒక కేక్ ఫోటో అనేది పిక్చర్ పెట్టారండి. ఆ థీమ్లో కావాలని చెప్పేసి పైన. కానీ అతను పెట్టిందైతే మాత్రం నాకు ఫాండెంట్ థీమ్ పెట్టారు. సేమ్ నాకు అలాగే కావాలి డిజైను అనేసి. అప్పుడు నేను చెప్పాను, ఇది ఫాండెంట్ది పెట్టారండి, ఇలాగైతే అవ్వదు, మీరు నార్మల్గా చేయమంటున్నారు, ఇందులో ఇలా అవ్వదు, నేను కలర్ అయితే నేను అదే ఇస్తాను, కానీ సేమ్ ఎలా ఉన్నదో అలా ఇస్తాను, కానీ ఫాండెంట్తో కాకుండా క్రీమ్తో చేస్తానని అప్పుడు చెప్పానండి. అప్పుడు కస్టమరు సరే అని ఒప్పుకున్నారు, అలాగే చేయండి అనేసి. ఇంకా దాంట్లో కూడా ఆయన ఏమన్నారంటే పేరు కూడా కావాలని చెప్పారు. ఈ డిజైన్లో పేరు ఎలా చేయాలిరా బాబు అని అనుకున్నాను.
కానీ ఆయన ఎక్కడో ఒక దగ్గరైనా సెట్ చేసామని చెప్పారు పేరు కూడాని. ఇంకెక్కడా కూడా ప్లేస్ లేకపోతే నేనేం చేశానంటే బోర్డు మీదే నేమ్ కూడా రాసేసానండి. జస్ట్ పైపింగ్ బ్యాగ్లో వేసేసుకొని క్రీము నేను పేరు అనేది కూడా నార్మల్గా సింపుల్గా రాసేసి ఇచ్చేసాను. ఇది నేను డెలివరీ చేసేసరికి 1:30 అయిపోయిందండి. ఆయనకైతే 6:00కి కావాలని చెప్పారు ఈవినింగు. 6:00 కంటే మరి నేను వెళ్ళలేను కదా, నేను అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయిపోతుంది కదా, అందుకనే నేను 1:30కే నేను డెలివరీ ఇచ్చేసి ఇంకా అక్కడి నుంచి మేము స్టార్ట్ అయిపోయామండి. ఈసారి అయితే ఇలాంటి థీమ్ కేక్స్ ఆర్డర్స్ వచ్చేటప్పుడు నేను ఖచ్చితంగా టైం చూసుకొని తీసుకోవాలండి. ఎందుకంటే టైం సరిపోతే మనం చేయలేము. ఈ కేక్ అయితే నేను 900 అనేది ఛార్జ్ చేశానండి. ఈ కేక్ డిజైన్ ఎలా ఉన్నదనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.